సార్ ఇక్కడ కొన్ని కంపారిజన్ మనం చేయాలి సార్. ఒక 3 నిమిషాలు టైం ఇవ్వండి. ఇందాక సోదరులు టైంని గుర్తు చేశారు. వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి డిస్కస్ చేశారు సార్. చూద్దాం, వంగవీటి మోహన్ రంగా గారి హత్య డిస్కస్ చేద్దాం, అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య డిస్కస్ చేద్దాం. ఇక్కడ మొదట చూస్తే సార్, వంగవీటి మోహన్ రంగా గారి హత్య as well as వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, 2 హత్యలు కంపేర్ చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ హత్య తర్వాత గవర్నమెంట్ మారిపోయింది సార్. 2 క్లారిటీగా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడున్న గవర్నమెంట్ టీడీపీ అయితే హత్య తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. మొదట వంగవీటి మోహన్ రంగా గారి హత్య చూద్దామండి సార్. వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు ఎన్టీఆర్ గారిలో కూడా చాలా మంది ఉద్దండులు కాంగ్రెస్ నేతలు ఓడిపోతే ఎటువంటి రాజకీయంగా బేస్ లేని వంగవీటి మోహన్ రంగా గారు మంచి మెజారిటీతో గెలిచారంటే ఆయనకి ఎంత గ్రిప్ ఉంటే ప్రజలు గెలిచి ఉంటారు సార్. అలాంటి నాయకుడు రేపు మనకి మేకే కూర్చుంటాడు, మన సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి తన్నుకు పోతాడని చెప్పి అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది చేసిన హత్యని అది టీడీపీకో నారా చంద్రబాబు నాయుడుకో ఎన్టీఆర్ గారికి రుద్దడం జరిగింది. ఎందుకు ఇంత మాట అంటున్నానంటే, నిజంగా అది వాళ్ళు టీడీపీ వాళ్ళకి హత్య చేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రిగా నెక్స్ట్ గవర్నమెంట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? నేను చెప్పింది క్లారిటీగా చెప్పా. నెక్స్ట్ వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి వాడుకుని తప్పించి వాళ్ళకి ఎందుకు న్యాయం చేయాలా? రాజు గారు ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారి ఇంటిలో ఆయనకి ఎటువంటి రిమార్క్ లేదు, ఆయనకి ఎటువంటి సెకండ్ ఫ్యామిలీ లేదు, ఆయనకి ఎటువంటి పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ ఆస్తి కోసం కన్నుకునే ఏజ్ కాదు. కాబట్టి ఆ రోజు ఎలిగేషన్ చేయలేకపోయింది సార్. ఇదే నాయకులు ఎలిగేషన్ చేయలేకపోయింది సార్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి వద్దామండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ చనిపోయిన తర్వాత వీళ్ళు ఏదో చెత్తను మూటగట్టినట్టు మూటగట్టి ఆ పక్కన పెడితే ఎవరు పోస్ట్ మార్టం చేయమన్నారు, ఎవరు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టానికి అది ఇనిషియేట్ తీసుకుంది. అప్పుడు దాకా పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? నిజంగా సునీతమ్మ దగ్గర నుండి మర్డర్ చేపించుంటే ఆ రోజు పోస్ట్ మార్టం అనేది ఎత్తకపోతే ఆటోమేటిక్ దాని మీద సమస్య వచ్చేది కాదు, ఇష్యూ వచ్చేది కదా సార్. మరి దాని గురించి డిస్కస్ చేయాలా? సెకండ్ పాయింట్, ప్రతి దానికి ఫ్లైట్ హెలికాప్టర్ వాడే జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ దో కడప నుంచి బెంగళూరు వెళ్ళాలన్నా, తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళాలన్నా గానీ ఆయన ఫ్లైట్ లేదంటే హెలికాప్టర్ వాడే వ్యక్తి ఆ రోజు ఎందుకు కారులో మాత్రమే ఏది లోటస్ ఫండ్ హైదరాబాద్ వచ్చారు? ఎందుకు వచ్చారు? అది కూడా సార్ ఇస్ రియల్, అది కూడా చెప్పాలి, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంత లేట్ గా వచ్చారు? అర్ధరాత్రి 1ంటికి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిస్తే మళ్ళీ నెక్స్ట్ అర్ధరాత్రి ఏం చేశారని రాకుండా ఇంకా పోతే సార్, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ లో నారాసు రక్త చరిత్ర రాసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సంబంధం లేదు కదా. లేనప్పుడు వీళ్ళ వాదన ఏంది? సునీతమ్మ వీళ్ళు చంపారంటది, వీళ్ళు సునీతమ్మ చంపారంటున్నారు. అంటే ఈ సంపుకోటాలు మొత్తం ఎవరు చంపుకున్నారు? ఎడుగింటి సందింటో ఇంటి వాళ్ళకి చంపుకుంది. మరి ఈ రోజు పేపర్ లో ఎడుగింటి సందింటి గొడ్డలు పోవటాన్ని రాయగలరా? అది వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. దాంతో పాటు ఎవరైతే ఆ రోజు అది కూడా చెప్పాలి కదా.